అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 66% ఆఫ్. మైనర్ బాలిక హత్య కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో సెల్ ఫోన్ టవర్ డంప్స్ ద్వారా పోలీసులు విచారణ అయితే మొదలు పెట్టారు. ఇప్పటి వరకు దాదాపు 10 టవర్స్ డంప్స్ ను తెప్పించుకొని ఆ రోజు గండికోట ప్రాంతంలో ఏ సెల్ ఫోన్స్ ఉపయోగించారన్న అంశంపై పోలీసులు ఇప్పుడు ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది. సెల్ టవర్ డంప్స్ అనేది గూగుల్ టెక్ అవుట్ ద్వారా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఒక్కొక్క టవర్ డంప్స్ కు ఒక్కో ఎస్ఐ ద్వారా విచారణ చేసేలా చర్యలు సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లుగా తెలుస్తోంది. అసలు ఆ రోజు ఏం జరిగింది? ఇటు ప్రియుడు చంపలేదని చెబుతున్నారు, అటు అన్న చంపలేదని చెబుతున్నారు. మరి ఆ ఇంటర్ విద్యార్థిని అతి కిరాతకంగా ఒక కక్షపూరితమైన హత్య ఎవరు చేశారు? అక్కడ గండికోట దగ్గర పొద్దున 8:30కి చేరుకున్న బాలిక 10:40కి లోకేష్ ప్రియురాల్ని అక్కడ విడిచేసి వెళ్ళిపోయాడు. మరి ఈ 2 గంటల్లో అసలు ఏం జరిగింది? అక్కడ ఎవరున్నారు? అసలు ఇంతటి ఘాతుకానికి ఎవరు పాల్పడ్డారు అనేది ఇలాంటి ప్రశ్నలతోనే ఇప్పుడు పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. రైట్, దీనికి సంబంధించిన మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకి డీటెయిల్స్ అందించడానికి ప్రేమ్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ప్రేమ్, ఇప్పటికే ఈ గండికోట కేసుకి సంబంధించి ఘటనకి సంబంధించి పోలీసులు ఇప్పటికే దర్యాప్తు ముమ్మరం చేశారు. కానీ ఇప్పటికే 5 రోజులు గడుస్తుంది. అన్ని సాంకేతిక ఆధారాలు ఉన్నాయని చెబుతున్నారు, గాలింపు చర్యలు చేస్తున్నారు. అన్ని చేస్తున్నా కూడా ఎందుకు నిందితులు ఇంకా బయటికి రావట్లేదు? అప్డేట్స్ ఎలా ఉన్నాయి ప్రేమ్? ప్రస్తుతం మనం కడప జిల్లాకు సంబంధించి జమ్మలమడుగు గండికోటకు సంబంధించిన మైనర్ బాలిక హత్యకు సంబంధించిన విషయాన్ని గత 4 రోజులుగా మనం ప్రతి సెకండ్ టు సెకండ్ ప్రతి పిన్ టు పిన్ ప్రజలకు అందిస్తున్నాం. అసలు ఏం జరిగింది? ఇంటర్మీడియట్ విద్యార్థి బాయ్ ఫ్రెండ్ తో వెళ్లి ఒక వివస్త్రగా అక్కడ హత్య చేయబడి ఆ గండికోటలో మొత్తం కూడా పడేసిన పరిస్థితి. దీనికి సంబంధించి 5 రోజుల సంది మొత్తం కూడా పోలీసులు చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నప్పటికీ కూడా ఎలాంటి ఆనవాళ్లు లభించకపోవడం, ఇప్పటికే బాయ్ ఫ్రెండ్ నిందితుడు కాదు అని చెప్పి పోలీసులే స్వయంగా చెప్పడమే కాకుండా దాదాపు పెద్ద ఎత్తున పోలీసులు అంతా కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఎలాంటి ఆధారాలు పోలీసులకు అంతు చిక్కలే. ఇప్పటి వరకు మీడియాకు అదేవిధంగా కుటుంబానికి ఎలాంటి విషయాలు చెప్పకపోగా ఇంకా కూడా దర్యాప్తు మరొకసారి ఎప్పుడూ లేని విధంగా ఆంధ్ర పోలీసుల చరిత్రలోనే 3వ సీన్ రీకన్స్ట్రక్షన్ చేసిన చరిత్ర నిన్న మనం చూసాం. సో ఈ నేపథ్యంలో నిన్న 3వ ఫీల్డ్ కి వెళ్ళి హత్య ఎలా జరిగిందని మొత్తం కూడా ఎస్పీ నేతృత్వంలో పరిశీలించినప్పటికీ కూడా ఆ ఇంటర్మీడియట్ విద్యార్థి హత్యకు సంబంధించి ఎలాంటి ఆనవాళ్లు రాలేదు. సో ఇప్పుడు తాజాగా ఆ జిల్లా ఎస్పీ అక్కడే జమ్మలమడుగులో ఒక ఇల్లు కిరాయికి తీసుకొని మరీ అక్కడే ఉండి విచారణ చేపడుతున్న పరిస్థితి. దీనికి సంబంధించి దాదాపు 4 డిఎస్పీలు, 10 మంది సిఐలు, అదే విధంగా మరో 10 మంది ఎస్ఐలు, ఒక 50 మంది కానిస్టేబుల్స్ మొత్తం కూడా 18 బృందాలుగా విడిపోయి ఈ యొక్క దీనికి సంబంధించిన విచారణ దర్యాప్తు చేపడుతున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా ఎలాంటి పురోగతి లేదు. నిజానికి పోలీసుల చేతిలో కీలకమైన ఆధారాలు ఉన్నాయని మొదట్లో చెప్పారు. సో ఇప్పటికీ ఆ కీలకమైన ఆధారాలు ఏమైనాయి? అసలు ఆ ఆధారాలతోటి నిందితుడిని పట్టుకోలేకపోయారా, లేదంటే ఇంకా ఏం జరుగుతుంది అనేది ఒక పెద్ద ప్రశ్నగా మారింది. సో ఈ నేపథ్యంలో దాదాపు మరలా ఈ రోజు అక్కడ ఉన్న సెల్ టవర్స్ కి సంబంధించి 10 సెల్ టవర్స్ కి సంబంధించి డంపు మొత్తం తెప్పించుకొని ఆ డంపును మొత్తం కూడా పరిశీలిస్తున్నారు. అంటే ఏ సెల్ టవర్ కింద ఏ ఫోను యూజ్ చేయబడింది, ఆ యూజ్ చేసిన ఫోన్ ఎవరిది, ఆ ఫోన్ నుంచి ఎవరెవరికి కాల్స్ వెళ్ళాయి, ఆ కాల్స్ ఎవరెవరు మాట్లాడారు, అందులో ఈ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ కు సంబంధించి తన బ్రదర్ కి సంబంధించి ముఖ్యంగా వైష్ణవి బ్రదర్ కి సంబంధించి ఎవరైనా ఉన్నారా, ఉంటే వీరు ఇంకెవరినైనా కమ్యూనికేట్ చేశారా, బాయ్ ఫ్రెండే ఎవరైనా సుఫారీ గ్యాంగ్ కి ఏమైనా ఇచ్చారా, లేదంటే అక్కడ ఉండే ఎవరైతే గంజాయి మూకలు కావచ్చు, చిల్లర మూకలు కావచ్చు, వాళ్ళు ఏమైనా అఘాయిత్యానికి పాల్పడ్డారా? సో అఘాయిత్యం అని అనలేము ఇక్కడ, ఎందుకంటే పోలీసులు ఫస్ట్ చెప్పారు ఎలాంటి అత్యాచారం జరగలేదు, కేవలం దెబ్బలు మాత్రం విపరీతంగా ఉన్నాయి, చాలా విపరీతమైన గాయాలు తగిలి అమ్మాయి అక్కడ నిస్సహాయ స్థితిలో పడిపోయింది అని చెప్పారు. సో వీటన్నిటిని కనుక మనం చూస్తే ఉదయం 8:30 గంటలకు కాలేజ్ కని వెళ్ళిన అమ్మాయి 12:30 తర్వాత విగతజీవిగా వివస్త్రగా అక్కడ ఉండటం. సో అక్కడికి బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో వారు అమ్మాయి కోసం కాలేజ్ లో ఆరా తీసి ఆ తర్వాత మొత్తం కూడా గండికోటలో వారు ఆరా తీయడం, వాళ్ళ చెల్లె ఉందా లేదా అనేది ఒక నిర్ధారణకు రావడం. అంతకు ముందే బాయ్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో తను అమ్మాయిని ఎంట్రన్స్ దగ్గర వదిలిపెట్టి వెళ్ళడం. సో ఇలా వాళ్ళ తల్లి ఇంట్లో ఊర్లో లేకపోవడం, వాళ్ళ తండ్రి కూడా పని కోసం, అంటే ఊర్లలో గ్రామాల్లో మనం సహజంగా చూస్తాం 9-10 గంటలకు ఇంట్లో నుంచి పనులకు వెళ్ళిన వాళ్ళంతా కూడా వెళ్తుంటారు. సో ఈ క్రమంలోనే వారు బయటికి వెళ్ళడం, వేరే గ్రామంలో ఉన్న తల్లి
కజిన్ బ్రదర్స్ కి చెప్పడం, అంటే ఈ యొక్క వైష్ణవికి సంబంధించి ఎక్కడుందో ఆరా తీయండి, ఇంట్లో కాలేజీకి వెళ్ళలేదని సమాచారం వచ్చింది. ఈ నేపథ్యంలో గండికోటకి ఏమైనా వెళ్ళిందా, బాయ్ ఫ్రెండ్ తోటి వెళ్ళిందా అని తను చెప్పడంతో అక్కడికి వెళ్ళారు. సో ఎవరు ఏం చేశారు అనే విషయాలు ఇప్పటిదాకా కూడా బయటికి రాలే. చాలా పెద్ద పెద్ద కేసులను ఛేదించిన చరిత్రలు ఆంధ్ర తెలంగాణ పోలీసులకు ఉన్న నేపథ్యం. ప్రేమ్ ముందే వాళ్ళ ఫ్రెండ్స్ కి ముందే అమ్మాయి రేపు గండికోటకు వెళ్తున్నాను అనే ఒక సమాచారం ఇచ్చిందని వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పారని మనకి మధ్యలో సమాచారం అందింది. మరి ముందుగా అమ్మాయి గండికోటకు వెళ్తుంది అనే సమాచారం ఎవరికి తెలుసు? ఈ కోణంలో ఏమైనా దర్యాప్తు కొనసాగుతుందా? రైట్, అంటే సిరి నిజానికి దీన్ని కూడా పోలీసులు పరిగణలోకి తీసుకున్నారు. ఏదైతే 14వ తేదీ ఉదయం కాలేజీకి వెళ్లాల్సిన అమ్మాయి కాలేజీకి వెళ్లకుండా గండికోటకు వెళ్ళిందని ఆ కుటుంబ సభ్యులకు సమాచారం. అంటే ఈ సమాచారం ఎలా వచ్చిందంటే, కళాశాలకు వెళ్లాల్సిన అమ్మాయి కాలేజీకి వెళ్ళలేదు. సో కాలేజీకి వెళ్ళలే కనుక కాలేజీ యాజమాన్యం ఆ తల్లిదండ్రులకు ఫోన్ చేసి అమ్మాయి కాలేజీకి రాలేదని చెప్పారు. సో ఈ నేపథ్యంలో అమ్మాయి ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళను ఆరా తీసిరు బ్రదర్స్, వైష్ణవికి సంబంధించిన కజిన్ బ్రదర్స్ కాలేజ్ దగ్గరికి వెళ్ళి వైష్ణవితో క్లోజ్ గా ఉండే ఫ్రెండ్స్ ని ఆరా తీస్తే గండికోటకు వెళ్తుంది రేపు అని చెప్పిన సందర్భం. అంటే రేపు వెళ్తుంది కనుక ఫ్రెండ్స్ కి ఎవరైతే క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళకు మనం కనీస సమాచారం చెప్తాం, రేపు పలానా దగ్గరికి వెళ్తామని. సో అలా చెప్పిన క్రమంలోనే గండికోటకు వెళ్ళింది వైష్ణవి అనే నిర్ధారణకు వచ్చారు. అక్కడికి వెళ్ళారు, 1-2 సార్లు రెక్కి నిర్వహించారు. అయితే అక్కడ అమ్మాయిని చూసారా, చూసి వెనక్కి వచ్చారా, అమ్మాయిని అక్కడ ఎందుకు వదిలేసి వచ్చారు, ఆ 12 గంటల తర్వాత ఏం జరిగింది అనేది ఇప్పటిదాకా కంక్లూజన్ కి రాని విషయం. అయితే ప్రతి విషయాన్ని కూడా 18 బృందాలుగా విడిపోయి దర్యాప్తు చేస్తున్నారంటే ఇది మామూలు విషయం కాదు. రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. ఆంధ్ర రాష్ట్ర పోలీస్ యంత్రాంగం మొత్తం దీనిపైనే పనిచేస్తుంది. మనం చూడొచ్చు, 4 డిఎస్పీలు, 10 మంది సిఐలు, 10 మంది ఎస్ఐలు, అంటే మామూలు విషయం కాదు. 50 మంది కానిస్టేబుల్స్ తోటి 10 సెల్ ఫోన్ టవర్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. ఇప్పటికి కూడా ఎలాంటి అంశాలు బయటికి రాకుండా, అంటే అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ఎవరికి కూడా అర్థం కాని పరిస్థితి. జమ్మల మడుగులో ఒక హై టెన్షన్ నెలకొంది. ఎందుకంటే ఎస్పీని అక్కడ ఒక ఇల్లు కిరాయి తీసుకొని ఉండంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ ఏరియా మొత్తం కూడా పోలీసులతోటి కొంత హడావుడిగా కనిపిస్తుంది. అక్కడ ఉన్న ప్రజలు కూడా అసలు ఏం జరుగుతుంది, పోలీసులు ఇంతగనం దర్యాప్తు చేస్తున్న అసలు విషయం బయటికి రావట్లేదు అని చెప్పి అనేక అనుమానాలకు రేకెత్తిస్తున్న పరిస్థితి మనకు జమ్మల మడుగులో కనిపిస్తుంది. శ్రీ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. సో మొత్తంగా అది ఇప్పటికే ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు ఇప్పటికే ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు దర్యాప్తు చేశారు. వాళ్ళ దగ్గర ఇప్పటికే సాంకేతిక ఆధారాలు మా దగ్గర స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉన్నాయని చెబుతున్నా కూడా వాళ్ళు ఇంకా కడప జిల్లా పోలీసులు మాత్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని బృందాలుగా పోలీసులు ఏర్పడి ఈ కేసు మీద కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. మరి ఇప్పటి వరకైతే ఈ కేసులో అంటే హత్య జరిగి 5 రోజులు జరుగుతున్నా కూడా ఈ ఘటనకి సంబంధించి ఇంకా ఏ పురోగతి అయితే కనిపించట్లేదు ఈ కేసులో. మరి నిందితులు ఎవరు అనేది ఎప్పుడు బయటికి వస్తుందా అని కూడా అందరూ ఇదే కేసు మీద ఒక అటెన్షన్ గా చూస్తున్నారు. ఎందుకంటే అంత అతి కిరాతకంగా అసలు తన్ని లివర్ బర్స్ట్ అయ్యేంత అంత కక్షపూరితమైన హత్య ఎవరు చేసుంటారు అని చెప్పేసి కూడా అందరూ తెలుసుకోవాలని వెయిట్ చేస్తున్నారు. బట్ ఇప్పటికీ నిందితులు ఎవరు అనేది 5 రోజులు గడుస్తున్నా కూడా ఇంతమంది పోలీస్ బృందాలు దర్యాప్తు చేపడుతున్నా కూడా బయటికి రాకపోవటం నిజంగా బాధాకరం. మరి చూడాలి ఈ కేసులో పురోగతి ఉంటుందో, ఎన్ని రోజులు పడుతుందో నిందితులు బయటికి రావడానికి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.